ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా ఉంటది, లాస్ట్ వరకు చూడండి. మన కాకినాడలో బీచ్ ఎంత ఫేమస్, అలాగే బీచ్ ఎదుర్కొన్న లైట్ హౌస్ కూడా అంతే ఫేమస్. లైట్ హౌస్ మీద స్పెషల్ లాగే చేద్దామని వెళ్తే ఆడిట్ అండ్ సండే అని చెప్పి అక్కడ ఉన్న సెక్యూరిటీ అయితే అలాగే చేయలేదు మనల్ని. ఇంకేం చేయలేక అక్కడ నుంచి రిటర్న్ అయిపోయి ఇంక ఉప్పట్లో స్పెషల్ ట్రీ ఉందని అది ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తే మొంతా తఫన్ వల్ల మన కాకినాడ నుంచి ఉప్పడి వెళ్లే జోన్ ఎంట్రన్స్ లో బ్యారికేడ్స్ పెట్టేశారు. పోలీసులు అయితే కంటిన్యూస్ గా అక్కడే ఉంటున్నారు. కాకినాడ నుంచి ఉప్పడి వెళ్లే రోడ్ లో ఎవరైనా వెళ్లే ఉద్దేశం ఉంటే అటువైపు వెళ్ళకండి, రోడ్స్ అన్ని క్లోజ్ అయిపోయినాయి. ఎలాగైనా ఉప్పడి వెళ్లి ఆ వీడియో చేయాలని ఫిక్స్ అయ్యాను. బ్యారికేడ్స్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఉప్పడి వెళ్లే దారి వస్తుంది. ఇది పెద్ద టాస్క్, అసలు ఎందుకు వెళ్ళానని అనిపించింది. కొంచెం దూరం కష్టంగా అనిపించినా వెళ్లే దారిలో చుట్టూ పొలాలు, ఆ నేచర్, ఆ పొలాల చివర సూర్యుడిని చూస్తే మనసుకి హ్యాపీ అనిపించింది. ఏదోలాగా అయితే నేను ఉప్పడైతే రీచ్ అయిపోయింది. నేను వెళ్లే లోపలికి లైట్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం ట్రీ అయితే డే టైమ్ లో తీస్తేనే బాగుంటది. ఇంక డిసప్పాయింట్ అవుతే ఏమొస్తుందని చెప్పి ఉప్పడి బీచ్ ఎదుర్కొన్న రాల్ మీద కూర్చుని నాతో పాటు తీసుకొచ్చిన బొప్పాయిని అయితే తినేసాను. ఒక 10 minutes కి జాంకే, ఇంకొక 10 minutes కి దాని మీద కూడా కంప్లీట్ చేశాను. అలాగే బీచ్ లో ఉన్న మూడుని చూస్తూ కొంచెం సేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాను. ఆ తర్వాత ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను. చెప్పడం మర్చిపోయిన ఉప్పటి సెంటర్ లో కూడా బ్యారికేడ్స్ పెట్టేశారు. అటు సైడ్ వెళ్ళినప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళాలి. ఈ రోజు ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకునే మొత్తం అంతా డిజాస్టర్ అయ్యింది. అప్పుడప్పుడు మనం అనుకునేవి కూడా జరగవు. దట్స్ ద లైఫ్. ఉప్పట్లో ఉన్న స్పెషల్ ట్రీ గురించి ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.